నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నెల్లూరు జిల్లా కో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారంటూ జనసైనికులు కొంతమంది కలెక్టర్ హరినారాయణతో ఈరోజు కలిసి వినతి పత్ర అందజేశారు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది జనసైనికులు మనతో ఉన్నారు. వాళ్ళతో మనం చెప్పండి, అసలు ఏంది మీ డిమాండ్? ఏం లేదండి, ఈరోజు పేపర్లో చూసినట్లయితే జేపీ సంస్థకి 1800 కోట్ల రూపాయలు దాదాపుగా ఫైన్ వేసిన పరిస్థితి కనపడుతుంది. గడిచిన 4 సంవత్సరాల్లో చాలాసార్లు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. నదీ గర్భంలోకి వెళ్ళి ఇసుక తవ్వకడం వల్ల ఇసుక దోపిడీకి గురవుతుంది. నదీ ప్రవాహాలు దారిని మళ్ళీ గ్రామాల పైకి వస్తున్నాయి. ఇసుక దోపిడీకి గురవుతుందని పదే పదే చెప్పిన మా చిన్నప్పుడు నా పాట గుర్తు చేశారు. జానీ జానీ ఎస్ పాప అనే పాట. జానీ జానీ ఎస్ పాప, జగనన్న ఈటింగ్ ఇసుక పాప అంటే అధికారులు కూడా నో పాప అంటున్నారు. నదికి వెళ్ళి చూస్తే నవ్వొస్తుంది హాహాహా అంటూ. నదీ గర్భాలు తవ్వేసి ఇష్టం వచ్చిన రీతిని తవ్వుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా జవాబుదారీ లేనితనం. ఈరోజు పేపర్లో చెప్పిన లెక్క ప్రకారం చూస్తే జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 1800 కోట్లు తీసుకున్నారు, ఫైన్ వేశారు. విపత్తుల సమస్య ఏదైతే ఉందో అది ఫైన్ విధించిన పరిస్థితి వచ్చింది. దీనికి అన్నిటికీ కూడా స్థానిక నాయకులే కారణం. విచ్చలవిడిగా దాచుకొని ఉన్నారు. వీటి మీద కూడా ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి అధికారులందరికీ కూడా ఉందని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇసుక రీచ్లు మినగల్లోకపోతే రౌడీజమే చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజాప్రతినిధిగా వెళ్ళి ఇసుక మీద మేము ప్రశ్నిస్తే మీకు చూపించాల్సిన అవసరం లేదు, జిల్లా కార్యాలయం అడగమంటున్నారు. ఏ జిల్లా కార్యాలయం? వైసీపీ కార్యాలయం అంటే అవునన్నట్టుగానే ఉంది. అనుమతులు అధికారులు అక్కర్లేదు, జిల్లా కార్యాలయం వైసీపీ కార్యాలయం నుంచి అనుమతులు వస్తే చాలు అనే విధంగా సాగుతున్న ఈ పరిపాలనని ప్రజలందరూ కూడా అంతమొందించాలని నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇసుక ఫ్రీగా ఉండిందండి. అప్పటికంటే ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులే దళారులాగా ఇసుక స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. భూగర్భ జలాలు దారుణంగా దోచుకుంటున్నారు. పక్కనున్న పొలాలకు ఏవైతే ఉన్నాయో ఇది వాటర్ అందే పరిస్థితి కూడా లేదు. నదులన్నీ కూడా మన గ్రామాల మీద పడుతున్నా కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. ఈ విచ్చలు విడతానని ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. సచివాలయంలో పర్మిషన్ తీసుకెళ్తున్నారు. సచివాలయం లేదు, పర్మిషన్ లేదు. చెప్పారు కదా వాళ్ళు, డైరెక్ట్గా చెప్పారు. నా వీడియో చూసినట్లయితే వైసీపీ కార్యాలయం, జిల్లా కార్యాలయం నుంచి అనుమతులు వస్తున్నాయి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు అసలు మాకు ఇష్టం, మా అనుమతులు ఉన్నాయా లేదా, మా ఇష్టం, మీకు చెప్పాల్సిన పరిస్థితి లేదు అనే ఈ యంత్రాంగం నడుపుతుంది. ఎంత అధికారులు ఎవరైతే ఉన్నారో ఊరికే చొజ్జం చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మాకు తెలీదు అంటా ఉన్నారు. రమ్మంటే స్పాట్కి రమ్మన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. పెద్ద అధికారులను కూడా సంప్రదించాం. వీటిలన్నిటి కూడా రాజకీయ ఒత్తిడి లోబడి జరుగుతుంది. వీటన్నిటి కూడా ప్రకృతి విపత్తులకి సాక్ష్యంగా నిలబడి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కిషోర్ గారు, అసలు అంత ఇసుక బయటికి తీసి ట్రాక్టర్ల ద్వారా ఎట్లా తరలించడం ఎందుకు? అసలు ఇసుక వాగుల్లో అట్లానే ఉంటేనే బాగుంటుంది కదా. ఇసుక వాగుల్లోనే ఉంటే మన వైసీపీ నాయకులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళ బ్యాంక్ లాగా, బ్లడ్ బ్యాంక్ లాగా, లేకపోతే ఒక వాళ్ళ ఆర్థిక బ్యాంక్ అనమాట అది. మధ్యతరగతి సాధారణ కుటుంబీకులు ఒక 1000 రూపాయలు సంపాదించాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఎంతో కష్టపడినా కూడా 500 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. ఒక ట్రక్కు ఇసుక అట్టేస్తే దాదాపుగా 16,000 రూపాయలు అకౌంట్లోకి వస్తున్నాయి. పోయినసారి మనం చూపించాము, మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. బిల్లులు లేవు, లైసెన్సులు లేవు, నెంబర్లు లేవు. 1 to 100 సీరియస్ పెట్టుకొని ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల లోపల దాదాపు 6 లక్షల రూపాయలు ఇసుకతో వేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సొమ్ము చేసుకునే పరిస్థితులే. ప్రజలంటే లెక్కలేదు, నదీ గర్భాలంటే లెక్కలేదు. కేవలం దాచుకోవడం ఈ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారండి. కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారా? దాదాపు ఆ ఇసుక మీద అయితే 6 సార్లు ఇచ్చాం. 6 విడివిడి ప్రదేశాల్లో ఇష్టం వచ్చినట్టు తవ్వుతున్నారని ఎన్నోసార్లు విన్నవించాం. అధికారులంతా కూడా నామాత్రంగా చూస్తున్నారు. పైనుంచి ఒత్తిడి అనే విధంగా ఉంది కానీ ఇప్పటిదాకా చర్యలు అయితే లేవు. రానున్న ప్రభుత్వాల్లో, ప్రజాప్రభుత్వాల్లో మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలని నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. కోవూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఈ ఇసుక దంద అనేది జరుగుతుంది. మేము ఇప్పటికీ 6 సార్లు వినతి పత్రం కలెక్టర్ గారికి అందించాము, కానీ ఎటువంటి స్పందన లేదు. వచ్చే రాబోయే ప్రభుత్వం అయినా స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. చూస్తే చిన్ననాడు చదువుకున్న ఒక రైమ్ గుర్తొచ్చింది. జానీ జానీ ఎస్ పాప, జగనన్న ఇసుక ఈటింగ్ నో పాప, అధికారులు ఆల్సో సేయింగ్ నో పాప, నదికెళ్ళి చూస్తే హాహాహా నవ్వు వస్తుంది. 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 40 సార్లు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాము. భూగర్భ జలాల నుంచి భూగర్భ నుంచి నదులు అదే నీరు ఏదైతే ఉందో అది ఇంకిపోయేటట్టు నది గర్భంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దాదాపు 40 అడుగులు మించి తవ్వుతున్నాయి. వీటి వల్ల నదీ ప్రవాహాలు మారి
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందని పదే పదే విన్నవించినా కూడా ఎవరు కూడా అధికార యంత్రాంగం అయితే కదిలిన పరిస్థితి లేదు. పైపించిన జనసేన పార్టీ తరఫున దాదాపు 2-3 కేసులు కూడా ఇసుక మీద కట్టున్నారు. నిన్నటి రోజున గత వారంలో పేపర్ చూసినట్లయితే అనుమతులు ఎక్కడా లేవు, జాతీయ విపత్తుల కేంద్రం ఇక్కడికి వచ్చి నదీ గర్భాలు తోడేస్తున్నారు, ఇసుక గర్భంలో నది గర్భంలోకి వెళ్ళి ఇసుక తవ్వేస్తున్నారు అని పదే పదే హెచ్చరించారు. వీటి ఫైన్లు వేస్తామని కూడా హెచ్చరిస్తే కూడా పెద్ద యంత్రాంగం ఏదైతే ఉందో గవర్నమెంట్ అధికారులంతా కూడా ఇసుక దోపిడీ ఇక్కడ లేదు అని హెచ్చరించడం జరిగింది. నిన్న కాక మొన్న మేము మినగల్లు గ్రామంకి వెళ్తే దాదాపుగా 4 పెద్ద ప్రొక్లైన్తో 40-50 ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా తవ్వకం జరుగుతూ ఉంది అని మేము నిలదీశాం. అక్కడున్న వాళ్ళ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా మీద తిరగబడి మీకు అనుమతులు చూపించాల్సిన అవసరం లేదు, జిల్లా కార్యాలయంలో అడగండి అన్నారు. జిల్లా కార్యాలయం ఏదంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయం అని కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. విచ్చలు విడిగా దోచుకుంటున్నారు. గ్రామాలు చూడం, నదులు చూడం, విపత్తులు చూడం, కేవలం దోచుకు తినడమే తెలుసు అనుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు. పైపెచ్చు దౌర్జన్యానికి ఒడిగొడుతున్నారు. ప్రజల సంక్షేమం మర్చిపోయి ఈ విధంగా సహజ వనరులు దోచుకుంటున్నారు. దేవరపాలెంలో చూసినట్లయితే దాదాపు 40 అడుగుల గుంతలు, ఆ చెరువును అనుకోండి 40 అడుగుల గుంతలు 4 ఎకరాల మేర తవ్వేస్తున్నారు. ఈ రెవెన్యూ అంతా ఎక్కడ పోతుంది? ఆ గ్రామాలకు నిధులు ఖాళీ చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి దోచుకోకుండా ఈ విధంగా దోచుకు తినడం వల్ల రాబోయే విపత్తులకి